2018లో మా అమ్మమ్మ చనిపోయినప్పుడు అదే ఫేజ్ గుండా వెళ్ళాను నేను. ఒక 3 రోజులు పరిస్థితులు ఏం అర్థం కాలేదు. అప్పటికే 90 సంవత్సరాలు వచ్చి ఇంకెంతకాలం బతుకుద్ది మీ అమ్మమ్మ అని మనసు అంటుంది. అయినప్పటికీ 90 సంవత్సరాల వయసులో మా అమ్మమ్మను కోల్పోవడం చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఆమెతో నాకున్న ఆ అనుబంధం అలాంటిది. మా ఇద్దరికి ఎంత అనుబంధం అంటే, నాకు జ్వరం వస్తే మా అమ్మకు జ్వరం వచ్చేసింది. అంత ప్రేమ నేనంటే. బహుశా వాళ్ళ కూతురికి పుట్టిన మొదటి కొడుకును, అంటే కూతురు మళ్ళీ పుట్టింది అనుకోండి, కానీ మొదటి కొడుకుని నేను కాబట్టి నా మీద ఎంత ప్రేమో చెప్పలేను. మా ముగ్గురిని చాలా చక్కగా చూసుకుంది మా అమ్మమ్మ. కానీ నన్ను పక్కకు పిలిచి ఇంకొంచెం ఎక్కువ పోర్షన్ ఇచ్చేది నాకు. మా అమ్మమ్మ ప్రతి సోమవారం 10 పైసలు ఇచ్చేది మాకు. ప్రతి సోమవారం మా ఇంటికి వచ్చేది. ఆదివారం ఆరాధన చూసుకుని సోమవారం వచ్చేది మా దగ్గరికి. మేము కనిపెట్టేవాళ్ళం సోమవారం ఎప్పుడు వస్తుందని. నాకు చిన్నప్పుడు ఆదివారం కన్నా సోమవారం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే 10 పైసలు మనకు ఫండ్ రిలీజ్ అయ్యేది అప్పుడు. మా అమ్మమ్మ మా ముగ్గురిని కూర్చోబెట్టి 10 పైసలతో స్టార్ట్ చేసింది. ఆమె చచ్చిపోయేంత వరకు ఆమెకున్నది ఏదో ఇస్తానే ఉంది మాకు. ఆ టైంలో మా అక్కకి మా తమ్ముడికి ఇచ్చేసిన తర్వాత నన్ను పక్కకు పిలిచి, అరే మనోడా, అందరితో పాటు ఈ ఫండ్ మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా అని చెప్పి నాకు ఎక్స్ట్రా ఇచ్చేది. అందుకని మా అమ్మమ్మ ఇష్టం నేను చెప్పట్లేదు, కానీ నేనంటే అంత ఇష్టం ఆమెకి. ఆమె చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ ఎడబాటు తట్టుకోలేకపోయాను. ఆ రోజు యాక్చువల్లీ నేను చెన్నైలో ఉండాలి. ఎందుకో ఫ్లైట్ ఎక్కడానికి బ్లెస్సీ గారు మొత్తం నా లగేజ్ అంతా రెడీ చేసి పెట్టారు. టీం అంతా రెడీ అయిపోయారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేయాలి అంతే. ఇంట్లోంచి కథలబుద్ధి అవ్వట్లేదు నాకు. ఇంట్లోంచి బయటికి రావాలని అనిపించట్లేదు. ఎందుకండి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు, వెళ్ళాలి కదా చెన్నై, త్వరగా వెళ్ళండి అని బ్లెస్సీ గారు పక్కన అంటున్నా. నేను చెప్పాను, నాన్న ఇప్పుడు వెళ్ళలేను, ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు. లగేజ్ ఇంట్లో పడేసాను. మా అమ్మ అప్పటికే హాస్పిటల్లో ఉంది. వెళ్ళాను. టేబుల్ డెత్, సర్జరీ చేస్తున్నా చనిపోయింది. చాలా బాధపడ్డాను. ఎవరైనా కుటుంబాల్లో మరణం వచ్చింది అంటే, ఎవరైనా చనిపోయారంటే ఐ కెన్ రిలేట్ దట్ పెయిన్. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. బట్ ద బైబిల్ సేస్ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్. ఒకవేళ మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారన్న బాధ మీలో ఉంటే, వారు దేవునితో ఉన్నారు అన్న నిరీక్షణతో బ్రతకండి. వారు శారీరకంగా మన మధ్య లేరనే బాధ ఉంటుంది, కానీ వారు ఎవరితో ఉన్నారు?